నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? వీరికి అర్ధాష్టమ రాహువు పంచమ శని నుంచి మనకి ఉగాది అనేది స్టార్ట్ అవుతుంది. అయితే వివిధ రంగాలలో ఉన్న వారికి ఈ రాహు శని యొక్క ప్రభావం అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం ఓవరాల్ గా అసలు ఎలా ఉంటుందంటారు? హిట్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకు నిజంగానే అర్ధాష్టమ రాహువు పంచమ శనితోనే వాళ్ళ ఉగాది స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళ గోచార రీత్యా అంటే వృశ్చిక రాశి వాళ్ళకి గోచార రీత్యా జరుగుతున్నటువంటి ఒక అద్భుతం ఏంటంటే ధనస్థానాధిపతి పంచమాధిపతి, కుటుంబ ధనస్థాన వాక్స్థాన వ్యవహార స్థానాధిపతి గురువు, పంచమాధిపతి గురువు. ఈ సంవత్సరంలో ఇప్పుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి జూన్ 2, 2026 అక్టోబర్ 30th తర్వాత సింహరాశిలోకి గురువు సంచరిస్తాడు. సో ఇలాంటప్పుడు ఒక మనిషి జీవితంలో వాళ్ళు కాన్షియస్లీ అన్కాన్షియస్లీ వాళ్ళు కోరుకునేది ఏదైనా ఉంది అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎందుకంటే మన చేతిలో డబ్బు ఉంది అంటే ఇంకా అంతకంటే మనకి ఆత్మవిశ్వాసం ఇంకోటి ఉండదు కదా. సో ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ ధనలక్ష్మి అని చెప్పొచ్చు. ఇప్పుడు నిన్న రైట్ టర్మ్ ఇది వినలేదు, ద ఇయర్ ఆఫ్ ధనలక్ష్మి, ప్రాస్పెరిటీ వెల్ఫేర్ అనొచ్చు. అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి నిజంగా ధన యోగం. యోగము అంటే వాళ్ళకి ఏదో కలిసి వచ్చేది సిరి సంపదలు ఆర్భాటంగా వచ్చేది కాదు మేడం. ఖచ్చితంగా వీళ్ళు గతంలో శ్రమించారు, ఏదైతే కష్టపడ్డారో ప్రణాళిక వేసుకున్నారో దానికోసం వాళ్ళ పూర్తిగా వాళ్ళ టైంని దానికోసం సాక్రిఫైస్ చేశారు. ఎందుకంటే పరాభవనామ సంవత్సరము మీ ఈ గోచారంలో ఉన్నటువంటి ప్లానెటరీ పొజిషన్ 3 రకాల లక్షణాలను టెస్ట్ చేస్తుందంట పరాభవనామ సంవత్సరం. అందులో ఒకటి మీ బుద్ధి, రెండోది మీ యుక్తి, మూడోది మీ శక్తి. ఓకే, పరాభవనామ సంవత్సరంలో. ఎందుకంటే ఇది పూర్తిగా అంతర్గతమైనటువంటి లక్షణాలని బయట ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సంవత్సరం అట. అంటే మీరు లోపల ఏంటి అన్నది ఇన్ని సంవత్సరాలు మీరు దాచిపెట్టుకున్నారు చూడండి, అది ఈ సంవత్సరం బయటకు వస్తుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ధనస్థానాధిపతే వాళ్ళకి మెయిన్ రాశి నుంచి, ఏది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడంటే ఖచ్చితంగా వృశ్చిక రాశిలో 10 మందికి 5గురికి గడిచినటువంటి విశ్వావసునామ సంవత్సరం చేదు అనుభవమే. ఎక్కడ ఫ్యామిలీ అంటే కుటుంబంలో, అట్ ద సేమ్ టైం పంచమ భావం అంటే ఏంటంటే సమాజంలో, ప్రపంచంలో మీకు కావాల్సిన ప్రేమ, గుర్తింపు ఇటువంటివన్నిటికి కూడా మీరు ఖచ్చితంగా దూరం అయి ఉండాలి, లేదా అక్కడ నలిగిపోయి ఉండాలి. ఈ ధనస్థానం వల్ల వాక్స్థానం, వ్యవహార స్థానం అన్నది ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు. సో మీరు చెయ్యని తప్పుకి నిందలు అనుభవిస్తారు. మీరు మీ ఫ్రెండ్ ఎవడో టీవీ కొనుక్కుంటే మీరు ఈఎంఐలు కడతారు. సో మీరు ఒక రకంగా చెప్పాలంటే బలికా బకరా అయిపోతారు. అంటే మీ మంచితనము, మీ నిజాయితీ, మీలో ఉన్న అంతర్ముఖుల లక్షణం అంటే ఇంట్రోవర్ట్ నేచర్, ఏ లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. మరి ఈ యొక్క కార్యాచరణ ఏదైతే ఉందో వీళ్ళు గతంలో లాస్ట్ 1-2 years చేసింది, దానికి నిజంగా ఈ సంవత్సరంలో గోచార ఫలంలో ఏమన్నా ఫలితం ఉందంటే 100% ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది, వృశ్చిక రాశి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక విషయాల్లో అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో చాలా క్యాలిక్యులేటివ్ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి తోచింది, వాళ్ళకి ఏం నచ్చిందో అది చేసేస్తారు. చాలా సందర్భాల్లో వాళ్ళు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇరుక్కోవడం. ఒక 15-20 సంవత్సరాలు అమెరికాలో ఉండి సంపాదించిన డబ్బు మొత్తం ఆలోచించకుండా షేర్స్ లో కానీ, లేకపోతే ఆన్లైన్ ట్రేడింగ్ లో కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్ట్స్ లో కానీ ఒక 100 రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. సో వెన్ దే బిలీవ్ దట్ ఈస్ అల్టిమేట్. అర్థమైందండి? ఇంతకంటే ఇంకా గొప్పది లేదు, ఇది బెస్ట్ అని అనిపించింది అనుకోండి, వాళ్ళు చేసేస్తారు. సో ఇది గతంలో వాళ్ళ చరిత్ర. కానీ పరాభవనామ సంవత్సరంలో నిజంగా లక్ష్మి, దిస్ ఇయర్ ఆఫ్ ధనలక్ష్మి అంటే వీళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అంటే ఒక పూర్ అంటే ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ నుంచి మీరు టాప్ సెలబ్రిటీ, బిజినెస్ పర్సనాలిటీని తీసుకుంటే కూడా ఈ సంవత్సరంలో 2 వీళ్ళకి అద్భుతాలు ఉంటాయి. ఒకటి ఆర్థికంగా వీళ్ళు ఎదగడం. ఆర్థికంగా ఎదగడం అంటే ఏంటి మేడం?
మీరు ఎంత సంపాదించినా మీరంటూ ఒక ప్రాపర్టీ కొంటారు, అవునా? మీరు కారు కొన్నా, మీరు ఇల్లు కొనుక్కున్నా, మీరు ఎక్కడైనా ఒక ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా దానికి కనుక రేట్ వాల్యూ పెరిగితేనే కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఏం చేశారంటే జస్ట్ ఇన్వెస్ట్ చేశారు అంతే. బట్ ఇన్వెస్ట్మెంట్ కి రిజల్ట్ ఏంటి? అది పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్. ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ కూడా ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ వెల్ఫేర్ ఉంటుంది మేడం, ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రాస్పారిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ధనస్థానాధిపతి చాలా అత్యున్నతమైనటువంటి స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అలా వృశ్చిక రాశికిను కర్కాటక రాశికి అవినాభావ సంబంధం లాగా ఉంటుంది వాళ్ళ భావం. వీళ్ళిద్దరు ఎక్కడున్నా కానీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కెమిస్ట్రీ మ్యూచువల్ గా మ్యాచ్ అవుతుంది. ఒక 10 మంది అమ్మాయిల్లో ఒక వృశ్చిక రాశి అమ్మాయి ఉందంటే ఖచ్చితంగా ఒక కర్కాటక రాశిలో పుట్టిన వాడికి అట్రాక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ మధ్యలోనే ఆ ఇంటర్లింక్డ్, అంటే వాళ్ళకి ఆరా రూపంలో కూడా వాళ్ళకి కనెక్షన్ ఉంటుందంట. అట్లాంటిది వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళ గురువు సంచారం జరుగుతుంది ఎప్పుడు? జూన్ 2 నుంచి. మిథునంలో ఒక రకంగా చెప్పాలంటే అది గ్రిల్డ్ పొజిషన్ ఫర్ జూపిటర్. గురువు అక్కడ గ్రిల్ అయిపోయి ఉంటాడు మొత్తం, అంటే నిర్బంధించబడినట్టే ఉంటాడు. అంటే మిమ్మల్ని 5 స్టార్ హోటల్లో పెట్టినా గొలుసులతో కట్టేస్తే ఎలా ఉంటది, గురువు పరిస్థితి అలా ఉంటది. సో గురువు ఏంటంటే స్వేచ్ఛా గ్రహం. అదేందండి, ఒకవేళ ఇవ్వాలనుకుంటే అనాలోచితంగా ఇచ్చేస్తాడు, తీసుకోవాలంటే కూడా అనాలోచితంగా తీసేసుకుంటాడు. సో ఇప్పటి వరకు వీళ్ళకి ఏవైతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయో, లాసెస్ ఉన్నాయి, వీళ్ళకి అనివార్యమైనటువంటి ఆర్థిక పరిస్థితులు వీళ్ళు చూశారు, అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మళ్ళా కంప్లీట్లీ డిఫరెంట్ షేప్ తీసుకుంటాయి. సో ఇది వృశ్చిక రాశి వాళ్ళకి ఆరంభం నుంచే ఉంటుంది. ఇది ముఖ్యంగా భూమికి సంబంధించి, ప్రాపర్టీస్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేశారో గతంలో, వీళ్ళకి చూడండి ఇమీడియట్ గా మార్చ్, ఏప్రిల్, మేలోనే దాని ఇమీడియట్ రిజల్ట్స్ అనిపిస్తాయి. అంటే దాని వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆరంభం నుంచే వీళ్ళకి పంచమ భావంలో గోచార ఫలంలో వీళ్ళకి శుక్రుడు ఉంటాడు. రవి వీళ్ళకి మళ్ళా ఏప్రిల్ మాసంలో మేషంలోకి వస్తాడు. అది ఇంకా పవర్ఫుల్ పొజిషన్ అది. సో మళ్ళీ మీరు మీకు వృషభ రాశిలోకి మళ్ళీ శుక్రుడు ప్రవేశిస్తాడు. సో భార్యాభర్తలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేదా చాలా కాలంగా వీళ్ళు మనసులో అభిప్రాయాలు చెప్పుకోలేక ప్రేమ వివాహాలు ఆగిపోయినప్పుడు, లేదా వీళ్ళు ఎంతో కాలంగా కుటుంబ పరిస్థితులు, లేకపోతే కొన్ని అదర్ ఫ్యాక్టర్స్, క్యాస్ట్ కావచ్చు, రిలీజన్ కావచ్చు, ఈ ఫ్యాక్టర్స్ వల్ల డిలే అయిపోయిన మ్యారేజెస్ కూడా ఈ సంవత్సరం ఆరంభంలోనే ఒక కార్యరూపం ధరిస్తాయి. సో వీళ్ళకి ఫ్యామిలీ, సోషల్ ఐడెంటిటీ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్, ఈ 3 రంగాల్లో వీళ్ళకి ఆరంభం నుంచే, వృశ్చిక రాశి వాళ్ళకి ఆరంభం నుంచే ప్రోగ్రెస్ ఉంటుంది. దిస్ ఇస్ వన్ బ్రైటర్ సైడ్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి పంచమ భావం అంటే అర్ధాష్టమ రాహు ఉన్నాడు, పంచమ శని కూడా ఉంది ఆరంభం నుంచి. శని గ్రహము పంచమ భావంలో మీనరాశిలోనే ఉంటాడు మేడం. ఈ యుగాదిలో ఎటువంటి మార్పు ఉండదు. రాహు మాత్రం డిసెంబర్ 8th, 7th, 8th తర్వాత మకరంలోకి వచ్చేస్తాడు. కుంభంలో ఉన్నాడు, ఇప్పుడు మకరంలోకి వస్తాడు. ఇటు కేతు గ్రహం ఏమవుతుందంటే సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తాడు. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే భాగ్యంలోకి కేతు వెళ్ళినప్పుడు, తృతీయ భావంలోకి రాహు వచ్చినప్పుడు, మీరు ఏవైతే విదేశాల్లో పెట్టుబడులు కానీ, విదేశాల్లో చదువులు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటారు, అక్కడ మీకు బెస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ మాసం తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, బిజినెస్ పెట్టిన వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, హాస్పిటాలిటీస్ లో ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫుడ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫుడ్, హాస్పిటాలిటీ లైన్ లో ఉన్న వాళ్ళకి ద బెస్ట్ టైం స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ మాసం నుంచి. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఒకవేళ ఏమన్నా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్సెస్ అట్లా ఏమన్నా జరుగుతాయి, వాళ్ళు ఏదైనా కొంత ఇబ్బంది పడే వాతావరణం ఏమన్నా ఉందంటే, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మహిళలకు మాత్రం వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ఫర్టిలిటీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద చిల్డ్రన్, సో డిలే ఇన్ చిల్డ్రన్, డిలే ఇన్ ఎనీథింగ్ ఫ్యామిలీ డెవలప్మెంట్, వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంత ప్రతికూల వాతావరణం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పటి వరకు? సెప్టెంబర్, అక్టోబర్ వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండదు. చాలా మంది ప్లాన్ చేస్తారు, సో ఆ ప్లానింగ్ వీళ్ళకి సెప్టెంబర్ వరకు కార్యరూపం దాల్చదు. ఇది ఒక కొంచెం మహిళలకి, వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అదర్వైజ్ వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం, వాళ్ళు అంతర్గతంగా వాళ్ళలో ఉన్నటువంటి ఒక హీరోయిక్ నేచర్, ప్రపంచాన్ని కూడా శాసించేయాలి, ప్రపంచాన్ని శాసించేంత డబ్బు సంపాదించాలి,
ఒక ఆధిపత్యం వహించాలి, ఒక అథారిటేటివ్ లైఫ్ అనుకుంటారు చూడండి. అవును. అందులో వీళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారో ఆ ఎన్విరాన్మెంట్ కి ఖచ్చితంగా వీళ్ళు ఆ స్థాయి పర్ఫార్మెన్స్ ని వీళ్ళు చూస్తారు. వీళ్ళు ఓకే. అంటే వీళ్ళు కొంత చేసేది ఉంటుంది, కొంత జరిగేది ఉంటుంది. సో ఆ జరిగేది వీళ్ళ ప్రయత్నంకి కూడా అతీతంగా వీళ్ళకి వచ్చేటువంటి ప్రోగ్రెస్, డెవలప్మెంట్, అవును, ఐడెంటిటీ, అథారిటీ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఆది నుంచే ఉంటాయి. ఓకే. సో వీళ్ళు చేయకూడదు ఏమన్నా ఉందంటే మాత్రం వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ట్రేడింగ్ సైడ్ కానీ, ఇంపల్సివ్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో చేయొద్దు. ఒకవేళ చేశారో దాన్ని మీరు మెయింటైన్ చేసుకోండి. కొత్తగా ముఖ్యంగా అప్పులు తీసుకొచ్చి మాత్రం చేయొద్దు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు వీళ్ళకి. ఓకే సార్. వీరు ఇంకేమన్నా అంటే ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలంటారు అసలు? ప్రణాళికలు వేసుకోవడం కాదు, వీళ్ళు ముఖ్యంగా ఈజీ మనీ ఉంటుంది చూడండి మేడం. కొంతమంది ఇప్పుడు అపార్థం చేసుకోకూడదు కానీ కొంతమంది గ్యాంబ్లింగ్ లో తొందరగా డబ్బు సంపాదించాలనుకుంటారు. మేబీ రేస్ కోర్స్ కావచ్చు, కార్డ్స్ కావచ్చు, కెసినో కావచ్చు. వీటికి మాత్రం ఈ సంవత్సరం చుక్కాలు చూపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే దానికి వ్యతిరేకమైనటువంటి స్థితి. సో ఆ రంగంలో డబ్బు సంపాదించాలి అనుకుంటే మాత్రం డ్రాప్ చేసుకోవడం ఐడియా బెటర్. అంతే తప్ప వీళ్ళు ఆ రంగంలోకి అలవాటు పడిపోయి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు రేస్ కోర్స్ దగ్గర మీరు నుంచొని ఎంతమందిని ఆపగలుగుతారు, ఎంతమంది గైడ్ చేయగలుగుతారు. సో ఈ స్మార్ట్ మనీలో కూడా కొంచెం ఇది ఈ టైప్ ఆఫ్ పర్వర్టెడ్ ఇన్కమ్ అనుకుంటారు చూడండి, వాళ్ళకి మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఇది అసలు ప్రతికూలమైనటువంటి టైం. ఆ ఒక్కటి డ్రాప్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరాభవనామ సంవత్సరం వీళ్ళకి అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పచ్చు. పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.